చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు సార్, పవన్ కళ్యాణ్ కూడా పీకే విషయంలో, ప్రశాంత్ కిషోర్ విషయంలో గతంలో చాలా ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే టీంతో పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. చిత్రంగా టీడీపీని పైననే పవన్ కళ్యాణ్ అసలు విమర్శలు చేశారు. అవును సార్. సో టీడీపీ పైన పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏముంది? సో అయితే ఒక కామన్ లక్ష్యం వైసీపీని ఓడించాలి, ఆ లక్ష్యంతో ఇద్దరు కలుస్తారు. సో అలా రాజకీయాల్లో అలా ఉండదండి. రాజకీయాల్లో ఎవరినైనా విమర్శిస్తుంటారు, తర్వాత కలుస్తుంటారు. రైట్ సార్. అంటే వైసీపీ వాళ్ళు కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర నుంచి ఈ పరిణామానికి సంబంధించి. ఏ పీకేతో కలిసిన, అంటే ప్రశాంత్ కిషోర్తో కలిసిన, పవన్ కళ్యాణ్తో కలిసిన చంద్రబాబు పీకేదేమీ లేదు అంటూ కొడాలి నాని కామెంట్. అండ్ ఇంకొకటి ప్రచారం చేస్తూ ఉన్నారండి వైసీపీ నాయకులు, పీకే మీద పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేక మరో పీకేని తెచ్చుకున్నారు, ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నారు టీడీపీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి తన మీద తన నమ్మకం లేక ప్రశాంత్ కిషోర్ తెచ్చుకున్నాడా? మనము విమర్శించేటప్పుడు ఆలోచించాలి. ప్రశాంత్ కిషోర్ని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? తన మీద తన నమ్మకం లేక పెట్టుకున్నాడా? అంటే ఇప్పుడు ఐప్యాక్ ఇప్పటికీ పనిచేస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగంపై నమ్మకం లేక, పేర్ని నాని, కొడాలి నాని వీళ్ళ మీద నమ్మకం లేక ఐప్యాక్ని పెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఐప్యాక్ సేవలు ఎందుకు వినియోగిస్తున్నాడు? ఐప్యాక్ వాళ్ళు చెప్పే సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవ్వరికి జగన్ నమ్మకం లేదని కంక్లూజన్కి వద్దామా? అందువల్ల ఎదుటి వాళ్ళని విమర్శించడం సులభం. అప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు విమర్శించి ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తే క్వశ్చన్లు వస్తాయి కదా. ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన నమ్మకం ఉండడమా ఉండకపోవడం ప్రశాంత్ కిషోర్ పెట్టుకోవడంతో సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ కలిశాడు కనుకనే ఇంకా ఆస్తంతా మెరుగుపరుచుకుంటే గెలుస్తామని ప్రశాంత్ కిషోర్ పట్టుకురావచ్చు కదా. సోప్ పట్టి కడుక్కున్న తర్వాత క్రీమ్ రాసుకుంటాం కదా, సోప్ మీద నమ్మకం లేకుండా క్రీమ్ రాసుకోం. అంటే సోప్తో క్లీన్ కాలేదు కదా అని క్రీమ్ రాసుకుంటామా? నాకు చెప్పండి. ఇప్పుడు ఒకదానికోటి మెరుగుపరుస్తుందని చెప్పి కదా ఫేస్ స్క్రబ్బర్తో ఫేస్ కొంత క్లీన్ చేసుకుంటాం, తర్వాత సోప్ పెట్టుకుంటాం, తర్వాత క్రీమ్ రాసుకుంటారు, తర్వాత పౌడర్ వేసుకుంటారు. క్రీమ్ మీద నమ్మకం లేకుండా పౌడర్ వేసుకున్నావా అంటే ఏమాన్సర్ చెప్తారు? ఆల్రెడీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని సోప్తో కూడా క్లీన్ చేసుకున్నాక కాస్త మెరుగైనాక క్రీమ్తో ఇంకా మెరుగవుతుంది, పౌడర్తో ఇంకా మెరుగవుతుంది కదా. అంటే ఇది ఒకదానికొకటి కాంట్రడిక్షన్ కాదు కదా. క్రీమ్ రాసుకున్నాక పౌడర్ వేసుకోవడం ఎట్లనో ఒక దానివల్ల వచ్చిన లాభాన్ని మరింత అదనంగా మెరుగుపరుచుకున్నా ఇంకోటి తీసుకోవచ్చు కదా. ఇక అంటే వ్యూహకర్తలు ఇచ్చే సలహాల విషయంలో అవి అనైతిక సలహాలని కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రజలను మిస్లీడ్ చేస్తూ వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు అని చెప్పి వ్యూహాలు రచిస్తూ ఉంటారు అని కొంతమంది అంటూ ఉంటారు. ఈ వ్యూహకర్తలు ఇచ్చే వ్యూహాల పరిధి ఎంతవరకు ఉండాలి సార్? వాళ్ళ వ్యూహకర్త దేనికి పెట్టుకున్నారు? గెలిపించాలని పెట్టుకున్నారు. ఏదైనా అది వాళ్ళు గెలిపించే సలహాలే ఇస్తారు, ఆచరించేది లేదు. రాజకీయ పార్టీ ఇష్టం కదా. వ్యూహకర్తలు ఏం చేస్తారు? అనైతికమా నైతికమా అంటే వాళ్ళ పనే అది కదా. ఇప్పుడు క్రిమినల్ తరఫున లాయర్ వాదిస్తాడు, అది అనైతికం కదా. క్రిమినల్ తెలిసి కూడా వాదిస్తాడు కదా. క్రిమినల్ తెలిసి కూడా వీడు నేరస్తుడే, వీడు హత్య చేసిన వాడే అని తెలిసి కూడా వాడి తరఫున లాయర్గా వాదించే వాళ్ళని ఏమనాలి మనం? ఇది కూడా అంతే.